ఒక్కటేనయ్యా, ఒక్కటే అడుగుతా. ఒకటి అనుకుంటా. నడవనియవు, పోనీయవు. స్వామి, ఆడవాళ్ళ చేతుల అర్థం తెలియదు, మగవాని చేతుల చిన్న పిల్ల బతకదమ్మా. స్వామి ఓయ్, ఇది ఒక్కటే అడుగుతానయ్యా. అడిగి చెప్పేసాయి. స్వామి, పక్షి చిన్నగా ఉన్నది, దాని భ్రమ చూస్తే పెద్ద ఉన్నది. దాని మీద అనుమానం వచ్చిందా? అవునండి. రాజువులు మెచ్చిన నేరము ఏమిటి? రాజువులు మెచ్చిన నేరము ఏమిటి? పక్షి చిన్నగా నెమిలి అంటరే ఓ మందయాననా, నెమిలి అంటారు స్వామి. నెమలి అంటారా? అవును. పాప పుణ్యం లేని పరమజ్యోతి, అంటుముట్టు లేని అరమజ్యోతి. ఆ పక్షికి పాపా పుణ్యం అనేది తెలియదంటావు. 30 లక్షల మృగజాలం, 12 లక్షల పక్షి జాలములో ఇదొక్క పక్షి పాప పుణ్యం లేకుండా పుట్టింది. పార్వతి స్వామి, అదే మన శివకుమార స్వామి, మన కొడుకు శివకుమార స్వామి. కుమారస్వామి నా యొక్క ప్రియమైన కొడుకు. నాకు నీకు గాడు, నీకు గణపతి. నా కొడుకు బొజ్జ గణపతి దగ్గరనే ఉంది. అంతేనా? 7 తారీఖు వస్తుంది. నీకేమో కొడుకు గణపతి మీద ప్రేమ, నాకేమో కుమారస్వామి పేరు. ఇక పెడతానే ఉంటారు రీల్స్ లలో, వస్తున్నా పార్వతి స్వామి. పొద్దుశాల పోతుంది, పొలము దూరం పోతున్నది మామ పర్వతమ్మ, మరికొంత దూరమైన చేత బట్టి 12 సుత్తులు వాయించబట్టరా. 12 పడిగల మీద అమ్మవారు కూర్చోని కనుకనేమి మరి కరకర కరకర పొద్దుపడిచి సమీపానికి అమ్మవారు కనుకనేమి గంగల స్నానమాడి సూర్యునికి అర్పణం ఇస్తున్నది. నమస్కారం చేసుకుంటూ అమ్మవారు పొడిసె పొద్దు కన్నం వంకున్నది, మెలిగ దీపానికి కన్నం వంకున్నది. అమ్మవారు వంకలేదు. సూర్యుడ సూర్యుడే అందం, పరమణ చంద్రుడే అందమే. కోటి దీపాలు పెడితే ఎంత ఎలుగులు ఉంటుందో కార్తీక పున్నమ నాడు గటువంటి ఎలుగులు పడుతున్నది. ఏమి పార్వతమ్మనే ఇంత చక్కదనం అనుకున్నాను. పార్వతి కన్నా 16 కళలు ఎక్కున్నదే. లక్ష్మీదేవి చక్కదనం అనుకున్నాను. లక్ష్మీదేవి కన్నా ఇంకా 7 వన్నె లెక్కున్నదే. సరస్వతి దేవన్ని అనుకున్నాను. సరస్వతి కన్నా ఇంకా 16 కళలు ఎక్కున్నది. మాకు మామనేవరు నేను ఈయన జలమయ్య అమ్మవారికి ఎవరిచ్చిరి? ఆ బ్రహ్మ ఎట్లా సృష్టి చేశాడమ్మా నిన్ను. ఏమి అందాల రాణి సౌందర్యవతి, సుక్కలనైన ఓడించొచ్చు చక్కని సుందరాంగి ఎవరు ఈ మగుమామని. అందాల రాణి సౌందర్యవతి అడవి లోపల ఒంటరిగా ఒక్కతి ఎలా ఉన్నది కదా. ఆడదాన్ని చూసిన అర్థంబు తెలవదు, బ్రహ్మకైన ఉట్టురా రిమ్మ తెగలు. ఏమి ఈ మగుమామని నేను మందలిచ్చి చూస్తానన్నాడు. ఆహా ఈ జగని మోగిని ఎవరు సుందారి.
ఎవరమ్మా మీరు? అయినా ఈ అడవిలో బలటువంటి ఒంటరిగా ఆడవిల్ల ఉన్నావు కదా, ఏ తల్లి కన్నాదమ్మా అయ్యా బ్రహ్మ ఎలా సృష్టించాడమ్మా నిన్ను? ఏమి అందాల రాని సౌందర్యమను, ఏమి అందాల రాని చక్కదనము. గంగలో స్నానమాడి 6 నెలల పుట్ట మీద అటువంటి నువ్వు యొక్క సూర్య నమస్కారం 12 మెట్ల బాలి కింద చేతబట్టి ఏమి నీ అందాల రాని సౌందర్యమే